సో ఇవాళ మనతో ఉన్నారు ఒక యాక్టర్, ప్రొడ్యూసర్ అండ్ విజనరీ దశరథ గారు. బట్ మీ పూర్తి పేరు ఏంటి? అయినా బత్తిన మాధవ్ శివప్రసాద్. సో నేను మల్టిపుల్ స్కిల్స్ లో ఉన్నాను. లైక్ మీరు చూసినట్టుగా ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ గా ఉన్నాను, ఒక బిజినెస్ అనలిస్ట్ గా, అండ్ ఒక రియల్టర్ గా ఉన్నాను, ఒక యాంకర్ గా, ఒక మీడియా ఫీల్డ్ లో ఉన్నాను, ఒక యాక్టర్ గా ఉన్నాను, ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నాను, ఒక లైన్ ప్రొడ్యూసర్ గా ఉన్నాను. నైట్ అకామిడేషన్ ఉండేది కాబట్టి అక్కడే చదువుకొని 8 నుంచి 10 వరకు అక్కడే స్టడీ అవర్స్ చదువుకొని ఒక చిన్న బల్ల ఆ బెంచ్ మీద ఇలా పడుకునేవాడిని. ఇటు జరిగితే ఇటు పడతాను, ఇటు జరిగితే ఇటు పడతాను, కాళ్ళు చాపుకోలేని ఏది ఉండదు. అలా నిద్రపోయి మళ్ళీ 4 గంటలకు లేచి మళ్ళీ 4 నుంచి స్టడీ అవర్స్ స్టార్ట్ చేసేవాడిని. ఒకసారి నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు ఏం తీసుకెళ్ళావు? అలా ఒక రోజు ఉన్నప్పుడు మా సిస్టర్ యాక్చువల్గా నేను వైల్ పర్సూయింగ్ మై గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ అనుకుంటాను, మన దగ్గర అప్పుడు అంత పైసలు లేవు. ఒకరోజు నాకు బిర్యానీ తినాలని అడిగింది అనమాట. సాయంత్రానికి నేను సంపాదించుకుని వెళ్ళడానికి టైం పట్టింది, మార్నింగ్ నుంచి ఈవినింగ్కి. నేను ఇంటికి తీసుకెళ్లే టైంకి నేను చూస్తే అనుకున్నాను, తమ్ముడు తీసుకొచ్చాడు, చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనుకున్నాను. బట్ ఉల్టాగా ఏమైందంటే ఆ బిర్యానీ తీసుకొని ఇలా కొడితే కిచెన్ హాల్ మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయింది. సో మనం ఒక మనీ వస్తుంది, దాన్ని మనం అలాగే ఐడియల్గా ఉంచుకుంటాం. దాన్ని ఒక ల్యాండ్ మీద పెట్టేసామనుకో, అది కొంతకాలం వదిలేసిన తర్వాత మళ్ళీ అది డెవలప్ అవుతుంది. నువ్వు అది అక్కడ నుంచి నీకు ఇంకోటి వస్తూ ఉంటుంది సోర్స్.